జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. మంచి మాట విందామా? మంచి మంచి అని వెతుకుతూ ఉంటే ఎక్కడుంటుంది మంచి అని ఒక ఆయన మంచి అంటే ఏమిటి అని అడిగాడంట. అదేంటయ్యా మంచి అంటే ఏమిటంట? మంచి అంటే తెలియదా? ఒకళ్ళకి మేలు చేస్తే అది మంచి అవుతుంది అంటే. మేలు అంటే ఏమిటి అన్నాడంట. మేలేంటయ్యా ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నావేంటి నువ్వు? భలేవాడివయ్యా. మేలంటే ఒకళ్ళకి సహాయం చేయటం కానీ, బాధపడ్డ వాళ్ళని ఓదార్చటం కానీ, వాళ్ళకి ఏమైనా కావాల్సిన ఇవ్వటం కానీ, దారి తప్పిన వాళ్ళకి మంచి దారిని చూపించటం కానీ, ఏమీ తెలియని వాళ్ళకి మంచి మాటలు చెప్పటం కానీ, అదంతా మేలు చేయటమే కదా. వాళ్ళకి తెలియనివన్నీ మనం ఎప్పుడైతే తెలియజేస్తామో వాళ్ళకి మనం మేలు చేసినట్టు అవుతాము. ఓహో, మేలంటే అదేనా అనుకున్నాడు ఈ ఇతడ వ్యక్తి. ఈ మేలు ఎలా చేయాలి మనం? ఇప్పటిదాకా మీరు చెప్పారు కదా, మీకు ఏమైనా కావాలంటే నేను మేలు చేస్తానంట. ఓహో, నువ్వు భలేవాడివయ్యా. నీకు ఎలా కావాలో అని నన్ను చేత చెప్పించుకొని నాకే మేలు చేస్తానంటావే అన్నాడు ఈతలు పెట్టి. సరే, నీకేం మేలు కావాలి చెప్పు, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు యువతల పెట్టి. నాకేం మేలు చేస్తావయ్యా? నాకేం చెయ్యక్కర్లేదయ్యా అంటే, నువ్వే కదా ఒకళ్ళకి మేలు చెయ్యాలి అని అంటున్నావు, నీకేం మేలు కావాలో చెప్పు, నేను చేస్తానన్నాడంట. నువ్వు ఎప్పుడు కూడా ఆ భగవన్నామస్మరణని తలుచుకుంటూనే ఉండు. తినేటప్పుడు కూడా నువ్వు ఎప్పుడైతే ఆ భగవన్నామస్మరణ చదువుకుంటూ నువ్వు నడుస్తున్నావు అనుకో, నువ్వు డబ్బులు పెట్టి ఏ యాత్రలకి వెళ్ళక్కర్లా. అదే యాత్ర శ్రీరంగ యాత్ర అవుద్ది. శ్రీరంగాన్ని నువ్వు ఎప్పుడైతే జపిస్తూ నడుస్తూ ఉంటావో అదే శ్రీరంగ యాత్ర అవుద్ది. అవునా, అయితే ఇప్పటి నుంచి నేను నడుస్తూనే ఆ స్వామివారిని తలుచుకుంటా అంటాడు అవతల వ్యక్తి. ఇంతేనా? ఇంకా మీ స్వామివారు ఇంకేమైనా మేలు చేస్తారా అని అడుగుతున్నారు. ఇంకా ఉన్నాయి, నువ్వు చేస్తే చాలా ఉన్నాయి. నువ్వు భుజించేటప్పుడు ఆ స్వామిని తలుచుకుంటూ భుజించేవనుకో, అది నువ్వు తిన్నది ఏవైనా కానీ అది స్వామికి సమర్పించి తిను, అది ప్రసాదం అవుతుంది. నీ ఒంట్లో ఉన్న అనేక రోగాలను పోగొట్టి మంచి పదార్థమయ్యి నీకు మంచి జ్ఞానాన్ని అప్పజేస్తుంది. అలాగే స్వామి, ఇంకా చెప్పండి అని అడుగుతారు. మీ ఇంట్లో వంట చేసేటప్పుడు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇంకెతరితర ఎవరు చేసినా కూడా ఆ వంటని ఆ పరమాత్మ నామస్మరణతో ఎవరైతే వంట చేశారో అది ప్రసాదం అవుతుందట. స్వామికి నివేదన చేసి మనం భుజిస్తే అది మహాప్రసాదం అవుతుందట. అలా చేయండి స్వామి. ఇంకా వినాలనుంది, చెప్పండి. నువ్వు స్నానం చేసేటప్పుడు ఆయన్ని తలుచుకున్నావనుకో, ఆ గంగాదేవి నీ ముందు ఆ స్నానంలో నీటిలో ఉందని భావించే నువ్వు ఎప్పుడైతే స్నానం చేస్తావో అనేక పుణ్యక్షేత్రాలు చేసిన ఫలితం నీకు దక్కుతుంది అని చెప్తున్నారు. స్వామి, మీరు చెప్తుంటే ఇంకా వినాలనిపిస్తుంది, ఇంకా ఏమైనా చెప్పండి అంటారంట. నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా దాన ధర్మం చెయ్యాలంటే ఇది నేను చేస్తున్నాను, నేను సంపాదించింది నాది అని చేయవకు. ఏది చేసినా కృష్ణార్పణమని చేస్తే ఆ పరమాత్మకు అంకితం అయ్యి నీకు మంచి బుద్ధి, మంచి జ్ఞానాన్ని, మంచి నడవడిని, మంచి మంచి ఐశ్వర్యం ఏమిటి అనుకుంటారేమో, నిస్వార్థమైన ఐశ్వర్యం. ఒకళ్ళని ఇప్పుడు చూడండి, 100 రూపాయలు పెట్టుకొని 100 రూపాయలకి మళ్ళా 200 పెట్టి అవతల వాళ్ళకి అమ్ముతారు. అలా కాకుండా నిస్వార్థం ఏమిటంటే 100 రూపాయలు పెట్టి మనం కొన్న 105 రూపాయలకో 110 రూపాయలకో అమ్మటం అదే న్యాయమైంది. అదే 100 రూపాయలది 200కి అమ్మితే అది అన్యాయమైంది. ఇలాంటి ఎన్నో ధర్మాలు ఉన్నాయి నాయన. ఆ స్వామిని నువ్వు నిరంతరం తలుచుకుంటూ చెయ్యి, అన్నీ ఆయనే చూసుకుంటారు అంటున్నారు ఈరోజు మంచి మాటలో. జై శ్రీమన్నారాయణ.